టీడీపీ పార్టీకి ఎందుకు ఓటేయాలి అసలు? ఇవాళ టీడీపీ పార్టీ గతంలో అనేక మెరుగైన ఫలితాలు చూపించింది, రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడింది. ఇలాంటి గంజాయి ఇలాంటి పరిస్థితులు మనకు రాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరోజు కూడా ఇవాళ పవన్ కళ్యాణ్ గారిని ఎవరు అడిగితే ఆయన ప్రతిపక్ష ఓటు చీలనివ్వను, ఈ రాక్షసుని అంతమొందిస్తానని చెప్పి ఆయన శపథం చేశారు. అది మేము కూడా ఆశ్చర్యపోయాం. ఆయన కలుస్తానన్నారు, కలుపుకున్నాం. ఆయన కూడా ఒక జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని ఓడించాలా, ఇక మన రాష్ట్ర ప్రతిపక్షంలో ఉండి మీరు ఎందుకు ఖండం చేయలేకపోతున్నారు? టీడీపీ పార్టీ నుంచి ఒక్క ఏసమంతా ఉంది, ఏసమంత ఇసుక రేయడం అంత ఉందని కూడా మీ పార్టీని బయటకు కూడా అడుగు పెట్టనివ్వరు అనే ఉద్దేశంతోనే బీజేపీ సపోర్ట్ ఉంటేనే మీకు ఓటేయాలంటే మీరు ఇచ్చే సంక్షేమ పథకాలు ఏంటంటే సంక్షేమ పథకాలు ఇవాళ. అందుకనే మీకు ఎన్ని సీట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి? ఖచ్చితంగా చెప్పినట్టుగా 160. టీడీపీ పార్టీ చంద్రబాబు గారు వైఎస్ఆర్సీపీ పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీలు అందరూ. జనసేన పవన్ కళ్యాణ్ గారు ఆవేశపరుడు, ప్రజలే మంచి కోరుకునే వ్యక్తి. ఖచ్చితంగా ఆయన. ఎన్టీ రామారావు మాకు దేవుడు అండి, ఆయన ఆరాధ్య దేవుడు. తెలుగుదేశం పార్టీ వాళ్ళ రాజశేఖర రెడ్డి గారు కొన్ని విషయాల్లో ఆయన హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ తేజ కిషోర్. ప్రస్తుతం మనతో పాటు విజయవాడ తూర్పు నియోజకవర్గ మాజీ ఎంపీగా చేసి ఇప్పుడు టీడీపీ పార్టీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా 2024 ఎన్నికల్లో సిద్ధానికి సిద్ధం అంటూ సై అంటూ ముందుకెళ్తున్నారు. ఆయన ఎవరో కాదండి, మన గద్దె రామ్మోహన్ రావు గారు. సో ఇప్పుడు ఈ ఇంటర్వ్యూలో ఇదివరకు చేసినటువంటి ఇంటర్వ్యూలకి కొంచెం భిన్నంగా ఉంటుంది. ఆయన పూర్తి స్థాయిలో మనసు విప్పి మాట్లాడతారనే ఆశతో ఇంటర్వ్యూ మొదలుపెట్టే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. సార్ బాగున్నారు సార్? సార్ ఎట్టకెళ్ళి చూసుకుంటే గద్దె రామ్మోహన్ రావు గారు అంటే విజయవాడ తూర్పు నియోజకవర్గానికి పెట్టింది పేరు. అంటే ఆ నియోజకవర్గానికి అడ్డాగా మీరు మారిపోయారు అంటారు. సార్ మరొకరు మాటలు ఏ విధంగా ఉంటాయంటే ఆయన ఎక్కడికి బయటకు మాట్లాడరు, ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ మాత్రమే ఆయనకు ఓటింగ్ పడుతుంది. ఒక 40% పీపుల్ ఒక పార్టీకి ఉంటారు, ఒక 40% పీపుల్ ఇంకో పార్టీకి ఉంటారు. మధ్యలో ఉన్నటువంటి ఈ 20 ఏదైతే ఉన్నదో 20% వాళ్ళని దగ్గర తెచ్చుకొని ఆ టైంకి గెలుస్తారు గద్దె రామ్మోహన్ రావు గారు అని బయట ప్రచారం. దీనికి మీరేమంటారు? నాకు తెలియదు, నా లెక్కలు నాకు తెలీదు. నేను 30 సంవత్సరాల నుంచి ఎలక్షన్ నిలబడతా ఉన్నాను. ఇప్పుడు రేపు నిలబడితే 7 ఎలక్షన్ అది. అంటే ఇప్పటి వరకు కేవలం నేను తీసుకున్న ఆయుధం ఏంటంటే సర్వీస్, సేవ. ఎవరికి వాళ్ళు ఉపాధి పొందటానికి, లేకపోతే చదువుకోలేని, డబ్బులు లేక చదువులు ఆపే పరిస్థితుల్లో ఉన్న పిల్లల్ని చదివించడానికి, లేకపోతే ఎవరన్నా అనారోగ్యం పడే హాస్పిటల్లో ఉన్నప్పుడు వాళ్ళకి డబ్బులు లేక ఆరోగ్యం బాగు చేయించుకునే పరిస్థితులు ఉంటే వాళ్ళకి తోచిన సహాయం చేసి, ఇలాంటివి కొన్ని ఐటమ్స్ నేను అనుకుని అవి చేస్తూ రాజకీయాల్లోకి వచ్చాను. ఇవాళ ఆ సర్వీసే నన్ను ఇప్పుడు దాకా నిలబెట్టిందని నేను అనుకుంటా ఉన్నా. ఈ లెక్కలు ఆ 20% ఈ 20% వల్ల ఖచ్చితంగా నేను నమ్ముకున్న 30 సంవత్సరాలు నేను నమ్ముకున్న సర్వీసు, ఏ సర్వీస్తో నేను ముందుకు వెళ్తా ఉన్నాను, ఆ సర్వీస్లో కూడా ఏ రకమైన సర్వీస్ నేను తీసుకున్నాను. ఇవాళ ఆంధ్ర రాష్ట్రమే కాదు, తెలంగాణలో కూడా అవే మోడల్లో వెళ్తుంది జరుగుతాం. ఇవాళ నా మీద పోటీ చేస్తున్న అభ్యర్థి కూడా అదే మోడల్ని
నా మీద పోటీ పడడం కోసం ఆయన అంతకుముందు ఇప్పుడు వాళ్ళు కూడా 30-40 సంవత్సరాల నుంచి ఉన్నారు. ఏ రోజున ఇలాంటి కార్యక్రమం చేసిన ఉదాహరణలు అయితే నాకైతే తెలియదు. ఇవాళ నేను చేసినవి వాళ్ళు చేస్తున్నారంటే ఈ కార్యక్రమం మంచిదేనే నమ్ముండొచ్చు, లేదా ఈ కార్యక్రమం చేస్తే తప్ప నేను పోటీ పడలేనన్నా అనిపించవచ్చు. బట్ ఏదైనా ఈ కార్యక్రమం చేస్తున్నాడు, అది ఇవాళ మొదలుపెట్టారు. నేను 30 సంవత్సరాల నాడు ఈ కార్యక్రమం మొదలుపెట్టాను. అందువలన నేను దాన్ని నమ్ముకుని వెళ్ళాను. అదే నాకు విజయాలు సాధించి పెడుతుందని నేను అనుకుంటున్నాను. సార్ ఆలోచన ఎప్పటిదైనా సరే ఆచరించే విధానం అనేది ఒక గొప్పగా ఉండాలి. ఆ గొప్పదనం మీ దాంట్లో ఎంతవరకు మెరుగ్గా కనిపించింది, వాళ్ళు చేసే దాంట్లో మీకు ఎందుకు కనిపించలేకపోయింది? అంటే వాళ్ళు చేసే దాంట్లో నాకు కనిపించలేదని నేనేం చెప్పట్లేదు. నేను చేసే దాంట్లో ఆ రోజు ఇండిపెండెంట్ ఎన్టీ రామారావు గారి సునామీ లాంటి వాళ్ళ వచ్చిన గాలి ఏమాత్రం దానికి సరిపోదండి. ఇది ఒక సునామీ. ఎంత సునామీ అంటే ఆ రోజున అధికార పక్షానికి లేకపోతే ఒక ప్రతిపక్ష హోదా కూడా రాని విధంగా కాంగ్రెస్ పార్టీ ఆ రోజున ఓడిపోయిందంటే ప్రతిపక్ష హోదా రాలేదు వాళ్ళకి. అంటే ఎంత సునామీ వస్తే అలాంటి పరిస్థితి ఏర్పడింది. 294 సీట్లకు 260 సీట్లు పైగా తెలుగుదేశం పార్టీ దాని ఎల్ఎస్ పార్టీలు గెలవడం జరిగింది. అలాంటి సునామీలో నేను తెలుగుదేశం పార్టీ మీద ఇండిపెండెంట్ గెలిచాను. అది ఈ సర్వీసే నన్ను గెలిపించింది అనుకుంటున్నాను. మరి ఆ సర్వీసే నన్ను పార్లమెంట్ సభ్యుడిగా ఉపేందర్ గారు లాంటి ఒక సెంట్రల్ మినిస్టర్గా ఉన్న వ్యక్తి, లేకపోతే దేశ రాజకీయాలని ప్రభావితం చేసిన వ్యక్తి, ఆ వ్యక్తి మీద నిలబడి సుమారు 1,00,000 ఓట్ల దగ్గర దాకా నేను గెలవటం జరిగింది. సరే, ఆ తర్వాత ఎలక్షన్లో కూడా నేను గెలుపొందడం జరిగింది. నా సతీమణి కూడా జిల్లా పరిషత్ చైర్మన్గా ఎన్నుకోబడింది. సో ఇవన్నీ కూడా నేను చేసిన కేవలం నేను తీసుకున్న ఆయుధమే నాకు సహకరిస్తుందని నా ఉద్దేశం. సార్ ఎక్కడ కూడా గ్యాప్ ఇవ్వకుండా పూర్తి స్థాయిలో రాజకీయాల్లోనే ఉండాలి, రాజకీయ నాయకుడిగా ఉండాలి, ప్రజానాయకుడిగా ముందుకెళ్ళాలి అనే ఆలోచన ఏంటి సార్? అంటే కొంతవరకు పూర్తి స్థాయిలో ఇంతలాగా స్టెప్ బై స్టెప్ అలా వచ్చేస్తున్నారు విజయవంతంగా. మీకు ఎక్కడ కూడా బోర్ అనిపించలేదు? బోర్ అనిపించే సందర్భాలు చాలా ఉన్నాయి. కానీ ఉదయం లేచిన కాంచి ప్రజలు కలవటం, వాళ్ళ సమస్యలు చెప్పటం, లేకపోతే ఒకళ్ళ కష్ట నష్టాలు మాట్లాడుకోవటం, ఇవన్నిటితో ఇక దానికి అలవాటు పడిపోయాం. దాని మీద ఈ బోరా ఆపేద్దామా ఈ ఆలోచనలు అయితే రాలేదు నాకు. సార్ పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఒక టైం టేబుల్ ఉంటుంది. ప్రతి ఒక్క రాజకీయ నాయకుడికి ఒక టైం టేబుల్ ఉంటుంది. మీ టైం టేబుల్ ఏంటి సార్? నేను ఎవ్రీడే 2 గంటలన్నరకి లేస్తానండి. తెల్లారగట్ట ఉదయం 2:30కి లేస్తాను. నేను లేచి తయారైపోయి నేను 3:15కి అట్లా రోడ్డు మీదకి వస్తా. నా సైకిల్ వెళ్ళో సైకిల్ మీద వెళ్తాను నేను. రోడ్ల మీద పొద్దున పూట ఆ రోడ్డు మీద తిరుగుతూ ఉంటే నాకు కనీసం 100-200 మంది నన్ను విష్ చేస్తారు. ఆటోల వాళ్ళు, లేదా బస్సులు వెళ్ళేవాళ్ళు, లేకపోతే ఆ రోజున డ్యూటీలకు వెళ్ళే ఆర్టీసీ ఎంప్లాయీస్ బోల్డ్ డ్యూటీలకు వెళ్తుంటారు. వాళ్ళు నన్ను విష్ చేసుకుంటూ వెళ్తారు. ఆడుకోగా నేను కనపడకపోతే కొందరు ఫోన్ చేసి, సార్ వాళ్ళు ఏంటి సార్ కనపడలేదు మీరు అంటారు. గడవదని కాదు, అటు అలవాటు పడిపోయారు వాళ్ళు. గడవకుండా ఎందుకుంటారు కానీ అట్లా ఆ సైకిల్ మీద నేను వెళ్ళటం, ఒంటరిగా సైకిల్ దొక్కుంటా రోడ్ల మీదకి వెళ్ళటం. అది నేను 5:30 వరకు రోడ్ల మీదకి వెళ్తాను, గ్రౌండ్కి వెళ్తాను ప్రతిరోజు. ఇది ఖచ్చితంగా 100కి 99 రోజులు వెళ్తాను. ఏదన్నా ఒక రోజు బతికిస్తాను. రాత్రిపూట లేట్ అయితే 5:30కి ఇంటికి వస్తాను. 3-3:30కి బయలుదేరినండి, మళ్ళీ 5:30కి ఇంటికి వస్తాను. ఇంటికి వచ్చి మళ్ళీ 2 గంటలు పడుకుంటాను. బయట ఉంటాను రోడ్డు మీద. తెల్లారి చాలామంది కలుస్తాను. వచ్చేటప్పుడు టీ షాపుల దగ్గర జనాలు మూగి ఉంటారు, వాళ్ళందరినీ విష్ చేసుకుంటూ వస్తాను. అటు అందరిని విష్ చేసుకుంటే మళ్ళీ సైకిల్ మీద వచ్చేస్తారు. మళ్ళీ రాగానే నేను ఒక గంటన్నర అట్ట పడుకుంటాను. 5:30 అట్ట అప్పుడు పడుకుని మళ్ళీ 7 ఆ ప్రాంతాలు లెగుస్తాను. రెడీ అయిపోయి 8కి బయటకు వస్తాను. బయటకు వచ్చిన తర్వాత రోజు ఏదో ఒక డివిజన్లోకి వెళ్ళి 10 మందిని కలిసి వస్తాను. అది దాని కంటిన్యూషన్. ఆఫీస్కి వచ్చి 3-3:30 దాకా ఉంటాను. మళ్ళీ 3:30 కాంచి 2 గంటలు డీప్ స్లీప్ వేస్తాను. ఇక అప్పుడైతే నేను 24 గంటల్లో ఎప్పుడైనా ఫోను సైలెంట్ పెట్టేది మధ్యాహ్నం 3 to 5. పగలు స్లీప్లో కొంచెం ఏదన్నా డిస్టర్బెన్స్ అయితే ఒక హెడేక్ లాగా అనిపిస్తుంది. రాత్రిపూట పడుకునేది 3 గంటలు, పగలు పడుకునేది 4 గంటలు. సో ఆ విధంగా నా లైఫ్. తర్వాత ఈవినింగ్ ఎన్ని పెళ్ళిళ్ళు ఉంటాయండి, ఒకరోజు 30-40 కూడా ఉంటాయి. వాటన్నిటికీ అటెండ్ అయ్యి నేను వాళ్ళందరినీ పలకరించి ఆశీర్వదించి నాకు రావటం అనుభవం.
సో ఈ విధంగా పబ్లిక్ రిలేషన్ నీట్గా మెయింటైన్ చేయగలుగుతాం. ఇది ఎన్ని సంవత్సరాల నుంచి మెయింటైన్ చేస్తున్నారు? 30 సంవత్సరాల నుంచి. స్టార్టింగ్ నుంచి? ఇది స్టార్టింగ్ ఇవాళ కాదు. ఈ నడక లేకపోతే ఎక్సర్సైజ్లు ఇవాళ కాదండి. 40 సంవత్సరాల నుంచి నేను ఈ ఎక్సర్సైజులు నడక నేను 40 సంవత్సరాలు చేస్తున్నాను. రాజకీయాలు వచ్చిన నుంచి కూడా దాన్ని కంటిన్యూ చేస్తున్నాను. ఈ అలవాటుని ఎవరి దగ్గర నుంచి కొనుక్కొచ్చుకున్నారు మీరు? అంటే ఎన్టీ రామారావు 2:30కి 3 లేస్తారు, అది బ్రహ్మముహూర్తం అనేవాళ్ళు. దాన్ని అది నా మనసులో పడింది. బట్ ఈ వాకింగ్ చేయాలి, కొంచెం హెల్త్ కాన్షియస్, ఎప్పుడు ఫిట్గా ఉండాలి, మనం ఏం చేసినా అదొకటే మనకు మనం చేసుకోగలిగేది ఒకటే అనే కాన్సెప్ట్ మాత్రం 100% ఫాలో అవుతాం. మన కోసం మనం చేసుకునేది అది ఒక్కటే మాత్రం నేను అనుకుంటాను. మిగతా అన్ని మనకే కాదు అందరికీ ఉపయోగపడతాయేమో, కానీ ఇది నా ఆరోగ్యానికి, నేను హుషారుగా ఉండటానికి, నా శక్తి ఎక్కువగా పెంచుకోగలగటానికి ఆ ప్రాణాయామం కానివ్వండి, లేకపోతే ఎక్సర్సైజ్ కానివ్వండి, లేకపోతే యోగా కానివ్వండి, ఇవన్నీ కూడా నాకు చాలా ఇష్టమైన సబ్జెక్ట్ అది. సరే, ఈ విధంగా చేస్తే ప్రజల్లో మనకు ఒక ఉనికి ఉంటుంది, వాళ్ళల్లో మనల్ని ఎప్పటికీ మర్చిపోకుండా ఉంటారు అనే ఉద్దేశంతోనే మీరు వాళ్ళ మధ్యలోకి వెళ్తూ ఉంటారా, లేదంటే వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా? ఏం లేదు. రెగ్యులర్ గా మన మొహం, వాళ్ళ ముఖ చిత్రాన్ని వాళ్ళ ముందు కనిపిస్తే మన కోసం వచ్చారు కదా అనే ఒక ఆలోచన భావంతో ప్రజలు ఉంటారనే ఉద్దేశమా, లేదంటే మరో కోణం ఏమైనా ఉందా? దీనికి మరో కోణం ఏం లేదండి. బట్ వాళ్ళు ఇచ్చిన పదవి ఇది, వీలైనంత వరకు వాళ్ళకి చేరువుగా ఉండాలనే ఆలోచన. ఆ ఆలోచనలో ఏ రకాలుగా మనం వెళ్తే వాళ్ళు మన దగ్గర మనం కనపడగలుగుతాం, కనపడినప్పుడు వాళ్ళకు ఉన్న సమస్యలు చెప్పగలుగుతారు. ఆ సమస్యలు చెప్పినప్పుడు అది చేయాలనే ఆలోచన మనకు వస్తుంది. దానివల్ల ఈ సమస్యలు పరిష్కారం అవుతాయి. ఎంత టచ్ అయితే అంత అని చెప్పి. అందుకే గతంలో నేను మిస్డ్ కాల్ ఇవ్వమనేవాడిని. ఆ రోజు ఫోన్లో ఛార్జీలు బాగా ఎక్కువ ఉన్నప్పుడు మిస్డ్ కాల్ ఇవ్వండి చాలు, నేను ఫోన్ చేస్తాను. నేను ఫోన్ చేసి కొన్ని పనులు ఫోన్లోనే చెప్పగలిగేవాళ్ళం. సో అందువల్ల వాళ్ళకి దగ్గరగా ఉండటానికి, వాళ్ళు నిరంతరం వాళ్ళ దగ్గరలో నేను ఉండాలనే భావన వాళ్ళకి కలగడానికి ఏ రకంగా ఉంటే బెటర్ అనే ఆలోచన చేసి ఆ రకంగా ఇంప్లిమెంట్ చేశాను. అది నాకు చాలా ఉపయోగపడింది. గతంలో నేను ఈనాడులో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చేవాడిని, ఈ రోజున ఇక్కడ ఉంటున్నాను, రేపు పలానా చోట ఉంటానని. అంటే రేపు రావాలనుకునే వాళ్ళు ఎక్కడ ఉంటానో తెలుసు కాబట్టి కరెక్ట్గా అక్కడికి వస్తారు. వాళ్ళు నేను ఇక్కడే ఉంటాను, ఇక్కడికి వచ్చారనుకోండి, నేను లేననుకోండి, వాళ్ళు ఎంతో దూరం నుంచి వచ్చినట్టు డిసప్పాయింట్. ఎందుకంటే నేను పార్లమెంట్ సభ్యుడిగా కూడా పనిచేశాను. విజయవాడ నగరవాసులు ఇక్కడిక్కడే ఉంటారు కాబట్టి పెద్ద ఇబ్బంది లేదు. బట్ అది తిరువూరు నుంచి ఇక్కడ దాకా వస్తే బోల్డ్ కష్టపడ్డాడు. ఒక కారు అద్దెకి తీసుకున్నాం, లేకపోతే బస్సులకు వచ్చావు, వాళ్ళతో పాటు ఆ పని కావాల్సిన తీసుకొచ్చావు, ఇబ్బంది పడి వాళ్ళు డిసప్పాయింట్ దొరకలేదని వెళ్ళిపోతే నాకు చాలా బాధగా ఉంటుంది. ఒకవేళ వాళ్ళు అంత అర్జెంట్ పని అనుకోండి, నేను పలానా జగ్గైపేటలో ఉంటానని రాశాను కూడా, అది చూసుకుని జగ్గైపేట వస్తాడు కదా. అందువల్ల వాళ్ళందరికీ ఎంపీ గారు మాకు చాలా దగ్గరలో ఉన్నాడనే భావన కలిగే విధంగా ఆ రోజు. కానీ శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు రోజు ఒక డివిజన్లో అరగంట గడపనండి, 5 గంటలు గడపనండి, రోజుకు ఒక డివిజన్లో వెళ్ళి నేను మాట్లాడరావటం. ఏదో నా ఆలోచన ప్రకారం, నాకున్న విధానం ప్రకారం వాళ్ళకి దగ్గరగా ఉండాలనే భావంతో ఉన్నాను. అలాగే మీరు సక్సెస్ఫుల్గా అయ్యాను అంటే నేను అనుకున్న ఆలోచన కరెక్ట్ అయిందని నేను అనుకుంటున్నాను. సార్, ఇప్పుడు రాజకీయ ప్రత్యర్థుల దగ్గరికి వస్తే, అంటే మీ ప్రత్యర్థులు గతంలో కానివ్వండి, ప్రస్తుతం ఎప్పుడు కానివ్వండి, సార్ కేసినేని నాని గారికి మీకు వాళ్ళ తమ్ముడు చిన్ని గారికి ఉన్న అనుబంధం ఏంటి? ఎక్కడ చెడింది? పెద్ద ఆయనతో మీకు ఎక్కడ చెడింది? చిన్న ఆయనతో అనుబంధం ఎక్కడి నుంచి మొదలైంది? అంటే కేసినేని నాని గారు నేను విజయవాడ రాజకీయాల్లో వచ్చిన దగ్గర నుంచి కూడా ఎలక్షన్ సమయంలో నన్ను విష్ చేయటం, నాకు ఏదైనా ఎలక్షన్ సందేశం చేసేవారండి. ఆ విధంగా నాకు ఎప్పుడు ఆయన అభిమానించేవాడిని. ఆయనతో నాకు అత్యంత సాన్నిహిత్యం లేదు, కానీ ఆయన చాలా అభిమానించేవాడిని. ఎందుకంటే నేను ఎవరో తెలియకుండానే నేను పార్లమెంట్ సభ్యుడు నిలబడుతున్నాను. ఫస్ట్ పార్లమెంట్ సభ్యుడు నిలబడుతున్నాను, అంతకుముందు గన్నవరం ఎమ్మెల్యేగా ఉన్నాను. ఆయన వచ్చి నన్ను ఆశీర్వదించి కొంత అమౌంట్ కూడా ఇచ్చారు. సో ఆ విధంగా నాకు ఆయన మీద అపారమైన గౌరవం. తర్వాత నేను పార్లమెంట్ సభ్యుడిగా అయ్యి చంద్రబాబు గారు నన్ను పార్లమెంట్ సభ్యుడు మళ్ళీ కంటిన్యూ అవ్వాలి, నువ్వు పని చేసుకున్న తర్వాత ఆయన వచ్చారు పార్లమెంట్ సభ్యుడిగా. చంద్రబాబు గారు ఆయన్ని నువ్వు చేసుకో పార్లమెంట్ సభ్యుడు అన్నారు. ఆయన వచ్చేప్పుడు కొంచెం నేను బాధపడ్డాను, నాకు రావాల్సింది ఆయన వచ్చారని బాధపడ్డాను. అయినా కూడా ఒకసారి మ్యాండేట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఆయన ఎంపీ, నేను ఎమ్మెల్యే గారికి ఆయన గౌరవం ఆయనకి ఇస్తూ 10 సంవత్సరాలు కూడా నా వరకు నేను ఎక్కడ తప్పు చేయలేదు.
చంద్రబాబు గారు వీళ్ళిద్దరి మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అది 100% తప్పండి. అంటే కొంత లబ్ధి కోసం మరొకరు వేరే పార్టీలోకి వెళ్ళొచ్చు, లేదంటే ఉన్న పార్టీనే దైవంగా నమ్ముకుని ఉండిపోవచ్చు. సో ఇదే అవకాశం కదా అని చెప్పేసి ఏమన్నా చిచ్చు పెట్టే ప్రయత్నాలు ఏమన్నా? సరే, చంద్రబాబు గారికి అలాంటి ఆలోచన ఎప్పుడు ఉండదండి. ఎందుకంటే ఈ పార్టీ బాగుండాలనుకునే వ్యక్తి చంద్రబాబు గారు. ఈ పార్టీలో అందరు నాయకులు ఒకరికొకళ్ళు తగాదాలు పడకుండా ఉండాలనుకునే వ్యక్తి నారా చంద్రబాబు గారు. ఎందుకు ఎంపీ గారే 2వ టర్మ్లో నిరంతరం నేను పోటీ చేయను, నా వ్యాపారాలు లేవు, నేను పోటీ చేయను, ఏమన్నా చూసుకోండి అని మా ముందే చెప్పిన సందర్భాలు ఉన్నాయి. ఆయనతో కూడా అనేకసార్లు చెప్పాను, మాతో చెప్పారు. ఆయన చెప్పేటప్పుడు మనం వినలేదు, ఆయన రియాక్షన్ ఏంటో మనకు తెలియదు. మేమున్నప్పుడు నేను ఇక పోటీ చేయను, మీరు ఎవరన్నా చూసుకోండి, నేను నా ఎంపీగా చివరి వరకు కొనసాగుతాను, ఎంపీ పదవిలో మీరు ఎవరు చూసుకోండి చెప్పినప్పుడు నేనున్నాను. చంద్రబాబు గారు ఉన్నారు, నేనున్నాను. నేనే కాదు, కృష్ణా జిల్లా, ఉమ్మడి కృష్ణా జిల్లా నాయకులందరూ, ప్రధాన నాయకులందరూ ఉన్నారు. అప్పుడు ఆయన మాట్లాడి చెప్పాడు, ఓకే అన్ని తర్వాత చూసుకుందాం, మీరు ఎవరి పనులు చేసుకోండి అని క్లోజ్ చేశాడు. అంతవరకు నాకు తెలుసు. తర్వాత ఇక సీట్ చివరిలో చిన్ని గారికి ఇస్తున్నామని ఆయన చెప్పారు. మాకు కూడా అలాంటి సూచనలు ఇచ్చారు. చిన్ని గారు కూడా 2-3 సంవత్సరాల నుంచి ఆయన అన్నా క్యాంటీన్లు కానివ్వండి, లేకపోతే మెడికల్ క్యాంప్ ఈ విధంగా సర్వీసులు చేశారు. నాకు చిన్ని గారితో అనుబంధం ఆయన ఇక్కడే, అంటే అంతకుముందు నాని గారు తమ్ముడుగా చిన్ని గారు తెలుసు. ఏ రోజున నాకు ఆయనతో అంత మాట్లాడుకునే అవకాశం రాలేదు. కానీ ఇప్పుడు ఆయన సర్వీస్ యాక్టివిటీ వచ్చిన తర్వాత నేను కూడా సర్వీస్ యాక్టివిటీలో జాయిన్ అయ్యి ఆయన అన్నదానం చేస్తామంటే నేను వెళ్ళి దాంట్లో పార్టిసిపేట్ చేశాను. ఆ విధంగా ఆయన సర్వీస్ యాక్టివిటీ నేను పాల్గొనడం జరిగింది. ఈ చంద్రబాబు గారు ఈయనే మీరు కాబోయే అభ్యర్థి అన్నప్పుడు కంప్లీట్గా ఆయనతో మనం తిరుగుతూ ఉన్నాం. సో ఈయనకి నాని గారికి మరి ఆయనే వద్దన్నారు నా సీటు, మరి ఇవ్వలేదు. చివరి నిమిషంలో ఎవరినో పెట్టుకున్నారు. మరి ఆయన ఎందుకు బాధ కలిగిందో ఆయన పార్టీ మారారు. మారిన తర్వాత ఆయన మాట్లాడే మాటలు మాడుతున్నా. నేను ఎప్పుడు ఆయన్ని విమర్శించాలని ఆలోచన నేను చేయలేదు. ఆయన అన్న మాటలు కొన్ని సమాధానాలు చెప్పుండొచ్చు. అందువల్ల వీళ్ళిద్దరి దగ్గర ఎవరు మంచి ఎవరు చెడు అనేది నేను జడ్జ్ చేయలేను. కానీ నాని గారు, చిన్ని గారు అయితే మీ అందరికంటే నేను చిన్నాను అన్నట్టు మాట్లాడు ప్రతి విషయం, ఎవరితోనైనా. అదొక స్ట్రాటజీ అనుకోవచ్చు, ఏదైనా అవ్వచ్చు. అది స్ట్రాటజీగా ఇప్పుడు అది మాకు కంఫర్టబుల్గా ఉంటుంది. నేను మీకంటే మీకు అంటే గౌరవం, అది గౌరవం. మీరు చాలా సీనియర్లు, మాకేం సలహాలు ఇవ్వండి అనేది గౌరవం. నాని గారికి ఏంటంటే ఆయన కొంచెం అంతా నాకే తెలుసు అనే భావన ఆయన దగ్గర ఉంటుంది. సో అది కొంతమంది మనుషులు దూరం చేసి ఉండొచ్చు. బట్ వ్యక్తులుగా ఆయన మంచాడు కాదు, ఈయన మంచాడు అని నేను చెప్పలేను. లేకపోతే ఈయన మంచాడు కాదు, ఆయన మంచాడని నేను చెప్పలేను. ఇద్దరు మాత్రం అన్నదమ్ములైన వ్యక్తిత్వాలు, విధానాలు, వాళ్ళ వాస్తవంగా వాళ్ళ ప్రవర్తన తీరు మాత్రం ఎంటైర్లీ డిఫరెంట్ ఉంది. సో వీళ్ళందరితో చిన్నవాళ్ళని పెద్దవాళ్ళని అందరిని ప్రేమగా పలికిస్తుంటాడు. ఆయన కొందరిని ప్రేమగా పలికించాడు, కొందరిని అన్నట్టు అనిపిస్తుంది. అది అంత లోతుగా కూడా నేను స్టడీ చేయలేదు. సార్, పార్టీ మారడానికి ప్రధానమైన కారణం గల్లా జయదేవ్ గారు, కేసీఆర్ నాని గారు, కొంతమంది ప్రముఖులు చంద్రబాబు గారిని భేటీ అయినప్పుడు బొకేనే ఇంత ముప్పు తీసుకొచ్చి పెట్టిందంటారా? ఫ్లవర్ బొకే అంటే అది ఫ్లవర్ బొకే చూసే వాళ్ళకి మాత్రం కొంచెం ఇబ్బందికరం, అందరూ ఇబ్బంది ఫీల్ అయినమాట వాస్తవం. ప్రతి ఒక్కళ్ళు కూడా నాని గారి బిహేవియర్ బాగోలేదు అన్నమాట వాస్తవం. అక్కడ సందర్భం ఎందుకు ఆయన తోసాడో ఏమో మనకు తెలీదు. బట్ అది సీన్ మాత్రం చూడటానికి ఇబ్బందికరంగా ఉండమాత్రం చాలామంది దాన్ని ఫీల్ అయినమాట వాస్తవం. సార్, గతంలో వల్లభనేని గన్నవరం నియోజకవర్గానికి సంబంధించి టీడీపీ పార్టీ నుంచి గెలిచి వైఎస్ఆర్సీపీ పార్టీలోకి వెళ్ళినటువంటి వల్లభనేని వంశీ, సో ఆయన భువనేశ్వరి గారిని దూషించినప్పుడు ఆ టైంలో బయటకు వచ్చి ఏ ఒక్కరు మాట్లాడలేదు, ఏ ఒక్కరు ఖండించలేదు అని చెప్పి అదే ప్రధానమైన కారణంగా మన బోడే ప్రసాద్ సీటు కొనడానికి కన్ఫర్మ్ చేయకూడదు కారణం. అంటే అదే ప్రధాన కారణం అయితే నాకు ఇవ్వకూడదు సీటు. అసలు ఎంపీ గారు పోతే ఆయన మాట్లాడారు, బాగా మాట్లాడి దాన్ని వ్యతిరేకించిన వ్యక్తి వెంకన్న గారు, ఆయన బాగా వ్యతిరేకించారు. అది మేము ఒక షాక్ గురయ్యి అసలు ఏంటి ఇంత దరిద్రమైన విధానానికి ఎందుకు ఇతను వంశీ వచ్చాడు, ఏమైపోతాడు, అసలు ఇలాంటి పరిస్థితి ఎలా జీర్ణించుకుంటారు ప్రజలు అని చెప్పి మేము మా స్థాయిలో అందరి దగ్గర మాట్లాడుతుంది. ఖండించడం అంటే పెద్ద పెద్ద ప్రెస్సుల్లో అతన్ని తిట్టి ఖండించలేదు, కానీ లోకల్ ప్రెస్లో నిరంతరం ఆ విషయాన్ని
ఆ భూదేవి లాంటి తల్లి, సీతమ్మ లాంటి భూదేవి ఆవిడనన్నాళ్ళకి ఎవరికి అది శాపంగా మారుద్ది. ఎవరో ఆవిడనన్నా వాళ్ళు ఆవిడ శాపానికి గురవుతారని నేను అనుకున్నాను, చాలాసార్లు చెప్పాను. ఖండించి ఒక ధర్నా చేసి అతని ఇంటి మీదకి నేను అటు వెళ్ళలేదు. కానీ ఇవాళ ఉన్న పోలీస్ వ్యవస్థ గతంలో ప్రతిపక్షాలకి పోలీసు వ్యవస్థ ఇచ్చిన గౌరవం కనుక ఇవాళ ఉన్నట్టు అయితే ఖచ్చితంగా ఒక ముట్టడి చేసేవాళ్ళు. కానీ వాళ్ళ పోలీస్ వ్యవస్థ ప్రతి కార్యక్రమం ఏం జరగబోతుందంటే ఇంటి నుండి పోలీసులు వినేవాడికి ఇంట్లో హౌస్ అరెస్ట్ అయ్యామంటే చెప్పుకోవడానికి కూడా సిగ్గుగా ఉండేది. కానీ వాళ్ళు మన కదలేని పరిస్థితి చేశారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు లాంటి జనబలం కలిగిన వ్యక్తిని ఎయిర్పోర్ట్ నుంచి బయటికి రాకుండా వెనక పంపించే సందర్భాలు ఉన్నాయి. హోటల్లో నుంచి ఆయన అంత జనబలం ఉంది. మరి గతంలో కూడా ఆల్రెడీ ముఖ్యమంత్రిగా చేసినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తనయుడు అంత బలం ఉంది. తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన కూడా ఒకసారి ఎయిర్పోర్ట్లో ఆపేశారు కదా సార్ గతంలో టీడీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు. ఆపారు. అతను ఏంటంటే ఒక విధ్వంసానికి వస్తూ ఉన్నాడు. అక్కడ విశాఖపట్నంలో ఒక సమ్మిట్ జరుగుతూ ఉంటే అక్కడ ఏదో ఒక ఫారిన్ నుంచి అనేక మంది వచ్చి వాళ్ళందరితో మన రాష్ట్రాన్ని ప్రయోజనం కోసం ఒక పెట్టుబడులు పెట్టడానికి వాళ్ళందరూ వస్తే ఆయన దాన్ని చెడగొట్టడానికి వచ్చే తత్వంలో ఉన్న మనిషిని ముందుగా గ్రహించిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు. ఇవాళ ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎంత విధ్వంసం చేస్తున్నాడో, ఎన్ని చెడగొడుతున్నాడో మనం చూసాం. అంటే మనకంటే ఎంత విజన్తో ముందు ఆలోచించి ఆ రోజున ఎందుకు అతను దాన్ని పాలిస్తే పోయేది అనుకున్నాం మా బుట్టాళ్ళు కూడా. కానీ అంత విధ్వంసకారి ఒక రాక్షస మనస్తత్వం కలిగిన వ్యక్తి ఎలాంటి విధానాన్ని సృష్టిస్తాడని చెప్పి ఆయన విజన్తో ఆలోచన చేశాడు. ఆయన ఆలోచన కరెక్ట్ అయింది కదా. ఇతను ముఖ్యమంత్రి వస్తే మీ అమరావతి ఎత్తేస్తాడరా బాబు అని చెప్పినా అక్కడ అమరావతిలో కూడా ఆయన పార్టీనే గెలిపించారు. సో కానీ ఆయన చెప్పిన దానికి ఆయన ఈ అమరావతిని ఎత్తేసాడు కదా, అమరావతి ఉండటానికి వీల్లేదు అన్నాడు కదా. అందువలన ఆయన విజన్ అందువలన ఆయన ఇవాళ ఎంత ప్రతికూల పరిస్థితిలో కూడా నిలబడి ఇవాళ పార్టీని నిలిపి ఇవాళ జగన్మోహన్ రెడ్డికి చెమటలు పట్టించడం కాకుండా రేపు సునామీ లాంటి గెలుపుతో మరలా అధికారం చేపట్టబోతా ఉన్నాడు చంద్రబాబు గారు. అంటే మీరు జగన్మోహన్ రెడ్డికి చెమటలు పట్టిస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి మీరు అంటున్నారు. సో చెమటలు పట్టే తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ పొత్తులతో కూటమిగా 2024 ఎన్నికల్లో వాళ్ళకి చెమటలు పట్టాయి కాబట్టే వీళ్ళ యొక్క ఆదరణ తీసుకుని ముందుకెళ్తున్నారు. చెమటలు నేను పట్టించానని చెప్పేసి మీ ప్రత్యర్థి అయినటువంటి పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ అన్నారు. ఓకే, వాళ్ళు ఏంటంటే చెప్పొచ్చు, ప్రతి విషయాన్ని ఎవరికి అనుకూలంగా వాళ్ళు మాట్లాడచ్చు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారిని ఎవరు అడిగితే ఆయన ప్రతిపక్ష ఓటు చీలనివ్వను, ఈ రాక్షసుని అంతమొందిస్తానని చెప్పి ఆయన శపథం చేశారు. అది మేము కూడా ఆశ్చర్యపోయాం. ఇక్కడ అనుకోకుండా కూడా అంటే ఆయన కలుస్తానన్న మనుషుల్ని కలుపుకోకుండా ముందుకు వెళ్ళటం అనేది కరెక్ట్ కాదు. ఆయన కలుస్తానన్నారు, కలుపుకున్నాం. ఆయన కూడా ఒక అంతే కదా. ప్రతిపక్ష ఓటు చీలనివ్వనంటే అర్థం అదే కదా. దాని అర్థం ఏంటి? ఇంకా ప్రతిపక్ష ఓటు చీలనివ్వకుండా రేపు ఎన్నికల్లో మేము వెళ్తామని చెప్పారు అంటే ఆయన చెప్పకుండానే మేము తెలుగుదేశం పార్టీ కలుస్తామని చెప్పకుండానే అన్ని పార్టీలను కలుపుకుని ముందుకు వెళ్తామని చెప్పారు. బాబు గారు అడిగారు అనుకోవచ్చు గతంలో జరిగినట్టు. ఓకే, అడిగితే అడిగి ఉండొచ్చు. బట్ ఆయన ఓపెన్గా ఇచ్చిన స్టేట్మెంట్ అది. ఈయన అడిగారో లేదా అనేది అంతకుముందు పొత్తుల కోసం అనౌన్స్మెంట్ అయితే నేను వినలేదు. అడిగినట్టు అది లోపాయికనే వాళ్ళు మాట్లాడుకుని ఉండొచ్చు. కానీ ఆయన ఆవేశపూరితమైన ఆయనకున్న ఆవేశంగా అడిగారు కదా, మేము ఒక్క ఓటు కూడా చీలనివ్వనని. అదేవిధంగా జైల్లో ఆయన పరామర్శించడానికి వెళ్ళొచ్చి ఎవరికి చెప్పకుండా సడన్గా ప్రెస్ ముందు ఆయనకు వచ్చి నేను చంద్రబాబు గారితో పొత్తులోకి వెళ్తా ఉన్నాం, మీ ఇద్దరం కలిసి పోటీ చేస్తాం, ఈ యొక్క దుర్మార్గ పాలన అంతం చేస్తాం, ఈ అక్రమ ఖండిస్తున్నాం అని చెప్పారు కదా. అందువలన అలాంటప్పుడు కలిసి వెళ్ళటంలో ఏమాత్రం దాంట్లో ఏదో చెమటలు బట్టి వెళ్ళామని మీరు అనుకోవద్దండి. ఖచ్చితంగా ఇవాళ అతను ఓడించాలనే భావన ప్రజల్లో వచ్చింది. ఇటు ఏ పార్టీలు ఉన్నాయనే భావన కంటే కూడా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని ఓడించాలా, ఇక మన రాష్ట్ర పిల్లల భవిష్యత్తు లేదు, ఇవాళ గంజాయిమయం దొంగలమయం అయిపోతుంది రాష్ట్రం, ఇవాళంతా కూడా దూసేస్తూ ఉన్నారు, అందువల్ల అతన్ని రాజకీయంగా అంతమొందించాలని ప్రజలు నిర్ణయించుకున్నారు. ప్రతిపక్షంలో ఉండి మీరు ఎందుకు ఖండం చేయలేకపోతున్నారు? ఎందుకు ఖండం చేయలేదు? మాదక ద్రవ్యాలు రాకుండా మొన్న కూడా 25,000 కిలోలు వైజాగ్లో పట్టుబడారు. దీంట్లో 2 పార్టీలు ఉన్నాయి. వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి ఒక 2 ఉన్నారు, టీడీపీ పార్టీ నుంచి కూడా అదే ఉన్నారు.
సో మరి దీన్ని ఎందుకు మీరు ఖండం చేయలేకపోతున్నారు? టీడీపీ పార్టీ నుంచి ఒక్క ఏసమంత ఉంది, ఏసమంత ఇసుక రేయడం అంత ఉందని కూడా అన్న దాంట్లో నేను ఒప్పుకోనండి. టీడీపీ పార్టీ అలాంటి విధానాలను ప్రోత్సహిస్తూ అలాంటి విధానాలు ఉంటే తెలుగుదేశం పార్టీ దగ్గర తీసుకోవద్దు. అందువలన అది వైఎస్ఆర్సీపీ పార్టీ లేకపోతే బ్రెజిల్లో వెళ్ళి రావాల్సిన అవసరం వీళ్ళకి ఏమొచ్చిందండి? పెద్ద నాయకులకి బ్రెజిల్ ప్రెసిడెంట్వో లేదా అక్కడ ప్రైమ్ మినిస్టర్ ఎవరు ఉంటారు వాళ్ళకి ట్వీట్లు గీట్లు పెట్టాల్సిన అవసరం వచ్చిందండి. అది ఖచ్చితంగా ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికి, అందరినీ కూడా డ్రగ్గుమయం చేసి ఈ డ్రగ్ వ్యాపారం చేసి ఒక మాఫియాలాగా ఈ రాష్ట్రాన్ని కమ్మేయటానికి వాళ్ళు చేసే ప్రయత్నం సినిమాలు చూస్తూ ఉంటాం కదా. ఒక మాఫియా ఎవరో ఇబ్రహీం అని ఎక్కడో దేశంలో ఉంటాడు, ఇక్కడ ఉన్న వాళ్ళ దగ్గర సందాలు వసూలు చేస్తాడు ఆయన. సో అలాంటి మాఫియా రాబోతుందని చెప్పి చంద్రబాబు అనేక రోజులు చెబుతూ ఉన్నారు. దానికి ఉదాహరణ గంజాయి విచ్చలవిడిగా దొరకటం కానీ, విషపూరితమైన మద్యం ప్రతి ఒక్కడికి అందుబాటులో రావటం కానివ్వండి, ఈ విధంగా అత్యంత ప్రమాదకరమైన డ్రగ్ 25,000 కేజీలు వచ్చింది అంటే అదేం సముద్రంలో పోయి కదా, ఎవరొకటి నోట్లో పోయటానికి కదా తెచ్చింది ఏదో రకంగా. ఇక్కడి నుంచి ఈ రాష్ట్రం ఇంకో రాష్ట్రం అన్ని రాష్ట్రాల్లో విస్తరించి ఒక భయంకరమైన వాతావరణం సృష్టించడానికి చేసిన కార్యక్రమం. అందువలన దాన్ని అరికట్టడానికి వాళ్ళ పోలీస్ వ్యవస్థ నిర్వీర్యమైంది నేను అనుకుంటా ఉన్నాను. ఇది ఖచ్చితంగా నిర్వీర్యమైంది పోలీస్ వ్యవస్థ. ఇవాళ ఒకసారి తప్పు జరుగుతూ ఉంటే దెబ్బలు తిన్నవాడిని తీసుకెళ్లి జైలు పెట్టే పరిస్థితి వాళ్ళ ఉందంటే. పట్టాభి ఉంది, ఇక్కడ దాడి చేశారు ఆయన మీద, ఒళ్ళంతా నొప్పులతో బాధపడుతున్నాడు, అర్ధరాత్రిగా అతను తీసుకెళ్ళి జైల్లో పెట్టారు. మరి అతను కొట్టిన వాళ్ళు ఎవరని తెలిసినా వీళ్ళు ఎవరిని పట్టుకునే పరిస్థితి లేదు, పట్టుకునే ఉద్దేశం కూడా లేదు. అది దురదృష్టమైన ఒక పోలీస్ వ్యవస్థని అతను గుప్పిట్లో పెట్టుకున్న మొట్టమొదటి ముఖ్యమంత్రి 70 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి. అందువల్లనే ఇవాళ అంత బలంతో గెలిచిన వ్యక్తి రేపు చిత్తుగా ఓడిపోబోతున్నాడు. సార్, సెంట్రల్లో బీజేపీ పార్టీ ఉంది కాబట్టి, అదే బీజేపీ పార్టీకి 2 పార్టీల అవసరం ఇప్పుడు ఉంది కాబట్టి, ఎన్నికల ముందు కాబట్టి, ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎవరైతే ప్రతిపక్షంలోకి వెళ్తారో వాళ్ళని మూసేసే ఆలోచనలో బీజేపీ పార్టీ ఉంది. ఒకవేళ సెంట్రల్లో ఏ పార్టీ వస్తే ఆ పార్టీ ఉందని చెప్పేసి ఒక సమాచారం. ఇది నిజం సార్. బీజేపీ పార్టీ వాళ్ళ రాజకీయాలు వాళ్ళు చేస్తూ ఉన్నారు. బీజేపీ పార్టీ రాజకీయాల్లో ఇన్వాల్వ్ అయ్యి ఇది నిజం అబద్ధం చెప్పే అంత ఆలోచన నేను ఎప్పుడు చేయలేదు. ఆలోచన లేదు. వాళ్ళ కేజ్రీవాల్ అని జైల్లో పెట్టిన తీరు, నితీష్ కుమార్ గారిని మార్చుకున్న తీరు, ఇవన్నీ చూస్తే వాళ్ళు ఒక లైన్లో వెళ్తూ ఉన్నారు. ఆ లైన్ వలన అది దేశానికి ప్రమాదమా మంచా అనేది కాలమే చెప్పుద్ది తప్ప ఇవాళ మనం ఏది ఊహించలేం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ చాలా బలహీనంగా ఉంది. మేము కూడా పొత్తులోకి వెళ్ళడానికి ప్రధానమైన కారణం ఏంటంటే మేము కూడా ఇది అక్కడ సెంట్రల్లో వచ్చేది బీజేపీ పార్టీ, కేంద్ర సహకారం ఖచ్చితంగా యువతల ఎదురు పార్టీ అంత అందుకునే పరిస్థితి కనపడలేదు. దాంట్లో ఉన్న అలయన్స్ పార్టీలను ఒక్కొక్కళ్ళు జారుకుంటూ ఉన్నారు. సో అందువల్ల బీజేపీ పార్టీ వస్తుంది కాబట్టి అలాంటి బీజేపీ పార్టీతో మనం కూడా అలయన్స్ వెళ్తే రాష్ట్రంలో కూడా ఉన్న పరిస్థితులు ఇవాళ అనేకమైన ఇబ్బందులు ఉన్నాయి రాష్ట్రంలో. ఆ ఇబ్బందుల నుంచి మనం బయటపడాలంటే కేంద్రం యొక్క సహకారం కావాలన్న ఆలోచనతో ఇవాళ అలయన్స్కి వెళ్ళడం జరిగింది. మీ పార్టీని బయటకు కూడా అడుగు పెట్టనివ్వరు అనే ఉద్దేశంతోనే బీజేపీ సపోర్ట్ ఉంటేనే మీ ఎన్నికల్లో స్ట్రాంగ్గా పోటీ ఇవ్వగలుగుతాము అనే ఉద్దేశం కూడా అయి ఉండొచ్చాము కదా. గతంలో జరిగిన ఎన్నికలు వాళ్ళు ప్రవర్తించిన తీరు, పోలీస్ వ్యవస్థని నిర్వీర్యం చేసిన తీరు, అలాంటి ఆలోచన కూడా కొంత ఉండొచ్చు. ఎందుకంటే ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్షన్లు జరిపించగల శక్తి కేంద్ర ప్రభుత్వం దగ్గరే ఉంది. కేంద్ర ప్రభుత్వం చేయగలదు. అలాంటి నిష్పక్షపాతమైన వైఖరితో ఎన్నికలు జరగాలనే ఉద్దేశంతో కూడా బీజేపీతో అలయన్స్ పెట్టుకుని ఉండొచ్చు. సార్, టీడీపీ పార్టీకి సంబంధించి కడప ఇన్ఛార్జ్ మాధవిరెడ్డి గారు మొన్న గన్నవరంలో హోర్డింగ్స్ ఉన్న బోర్డులు ఉన్నాయని చెప్పేసి ఆవిడ మాట్లాడడం జరిగింది. సో ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి నియోజకవర్గాలే మీలో ఎవరు కూడా ఎందుకు ఆ విధంగా వ్యతిరేకించలేకపోయారు? మా నియోజకవర్గం కడప నుంచి వచ్చిన ఆవిడ మాత్రం చెప్పగలిగింది ఆవిడే లీడర్గా కనపడుతున్నారు మీ పార్టీ తరఫున అని చెప్పి వచ్చిన వార్తలు. ఓకే, మా నియోజకవర్గంలో ప్రతిదానికి మేము కంప్లైంట్ పెట్టాం. మా పనిలో మేము ఉన్నాం. ఎక్కడ కూడా చిన్నది కూడా ఎక్కడ లేదు. అందువల్ల అక్కడ ఏం జరిగిందో నాకు అంత అవగాహన లేదు. అది మా నియోజకవర్గం కాదు కదా. నా దృష్టిలో అయితే అక్కడ ఉన్నట్టు నేను చూడలేదు. అది అక్కడ ఏం జరిగిందో, అది ఎందుకు ఆలోచన రాలేదు, ఇదంతా కూడా ఒక పూటలో జరిగిందే కాబట్టి అందువల్ల దాన్ని మనం ఉద్దేశంలో తీసుకోవటానికి మనకి. సార్, టీడీపీ పార్టీకి ఓటు వేయాలంటే మీరు ఇచ్చే సంక్షేమ పథకాలు కానీ హామీలు కానీ టీడీపీ పార్టీకి ఎందుకు ఓటు వేయాలి అసలు? ఇవాళ టీడీపీ పార్టీ గతంలో అనేకమైన మెరుగైన ఫలితాలు చూపించింది.
రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడింది. ఇలాంటి గంజాయి ఇలాంటి పరిస్థితులు మనకు రాలేదు. ఇవాళ చూస్తే అంత గంజాయి అయిపోయింది. పిల్లల భవిష్యత్తు నాశనం అయిపోతుంది, యువత నిర్వీర్యం అయిపోతుంది. ఇంకా అనేక మంది వాళ్ళ 5 లక్షల మంది మద్యం దాగి మరణించారు. 33,000 మంది బాలికలు అదృశ్యం అయిపోయారు. ఇలాంటి పరిస్థితి కొనసాగితే ఈ రాష్ట్ర పరిస్థితి ఏంటి? ఆంధ్ర రాష్ట్రం యొక్క మనుగడ ఏంటి? ఒకప్పుడు భారతదేశానికి ఒక సుఖాన్లాగా మార్గదర్శకంగా ఉండే ఆంధ్ర రాష్ట్రం ఇవాళ ఈ విధంగా తయారవటానికి, ఇలాంటి పరిస్థితుల్లో ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరోజు కూడా అధికారంలో ఉండటానికి వీలు లేదు. రేపు 24 జూన్ తర్వాత అని ఆ ఉద్దేశంతో ఇప్పుడు ప్రజలందరూ కూడా అలాంటి నిర్ణయం తీసుకున్నారు. ప్రజల యొక్క నిర్ణయానికి అనుకూలంగానే మేము అలయన్స్లు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. రేపు జరిగిన ఎన్నికల్లో చిత్తుగా వైఎస్ఆర్సీపీ పార్టీని ఓడించబోతున్నాం. మీకు ఓటేయాలంటే మీరు ఇచ్చే సంక్షేమ పథకాలు ఏంటి? సంక్షేమ పథకాలు ఇవాళ అందుకనే ఇవన్నీ కూడా వాళ్ళు ఇచ్చే సంక్షేమ పథకాలని కూడా పోటీగా ఉండే విధంగా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మఒడి ఇచ్చే కార్యక్రమం. ఫర్ ఎగ్జాంపుల్ 2 పిల్లలు కామన్గా ఎక్కువ మందికి 2 పిల్లలు ఉంటారు. 2 పిల్లలకి 15,000-30,000 వస్తాయి కుటుంబానికి. అంతేకాకుండా ఆ తల్లికి 18 ఏళ్ళు పైన 60 ఏళ్ళు లోపు ఉన్న తల్లికి, అంటే ఖచ్చితంగా చదువుకునే పిల్లల తల్లులు ఖచ్చితంగా 60 ఏళ్ళు లోపే ఉంటారు, 18 ఏళ్ళు పైన ఉంటారు. వాళ్ళకి 18,000 వస్తుంది. అంటే ఒక్కొక్క కుటుంబానికి గ్యారంటీగా 50,000 కనీసం ఒక్కొక్క కుటుంబానికి మినిమం వస్తుంది. ఇంకా మిగతా ఫెసిలిటీస్ వాళ్ళు డిగ్రీ చదువుకున్న పిల్లలు ఉంటే 36,000 వస్తుంది. అదే పెన్షన్దారులు ఉంటే 4,000 వస్తుంది. ఇప్పుడు 3,000 వస్తుంది, 4,000 వస్తుంది. అట్లా మిగతా కార్యక్రమాలకి ఈ ఒక్క కార్యక్రమం చూసుకుంటేనే వాళ్ళకి బెనిఫిట్. ఆ ఇళ్లలో మీరు ఎంతమందిని కదిలించినా కూడా వాళ్ళకి వచ్చేది 13,000. 13,000 వచ్చే స్థానంలో 51,000 వస్తుంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఖచ్చితంగా అటు వేద్దాం అనుకున్నాడు ఇటు మారే అవకాశం ఉంది. వాళ్ళు మాకు పథకాలు వచ్చినా వీటి వల్ల మాకేమీ ఉపయోగం లేదు. ఇక్కడ గంజాయితో విచ్చలవిడిగా పిల్లలు పాడైపోతున్నారు. భర్త ముందు దాగి ఆరోగ్యం పాడు చేసుకుంటూ ఉన్నాడు. రేట్లు కరెంటు బిల్లు పెంచేసి ఆ రేట్లు పెంచేసి వాళ్ళకి ఈ 10,000 వచ్చిన దానికంటే మా దగ్గర 1,00,000 కాజేస్తా ఉన్నాడు, ఈ చేతి వచ్చి ఈ చేతితో కాజేస్తా ఉన్నాడు అనే అభిప్రాయం అక్కడ ఉంది. అందువల్ల మేము ఈ సంక్షేమ పథకాలు వాళ్ళ పోటీగా సంక్షేమ పథకాలు మనం ముందు తీసుకెళ్ళడం జరుగుతుంది. దాంతోపాటు గతంలాగా లా అండ్ ఆర్డర్ కాపాడుతాం, బీసీల హక్కులు కాపాడుతాం, వాళ్ళకి చట్టంలో మార్పులు చేసి వాళ్ళకి ఒక బీసీ చట్టం తీసుకొస్తాం. అదేవిధంగా ఈ లా అండ్ ఆర్డర్ అంతా కూడా గతంలో ఏ విధంగా చంద్రబాబు గారి హయాంలో రౌడీజం ఉక్కుపాతం అణగదొక్కాడు, ఏ విధంగా ఇలాంటి గంజాయి ఇవన్నీ కూడా లేకుండా ఏ విధంగా చేశారు, ఆ విధంగా చేస్తారనే ఆలోచన వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాం. అందువల్ల వాళ్ళకి తెలుస్తూ ఉంది. ఇవన్నీ చూసి ఖచ్చితంగా మాకు ఓటేస్తారని నమ్మకంతో. సార్, పథకాలు మాకేమొద్దు, అభివృద్ధి ఉంటే సరిపోతుంది అని చెప్పేసి ప్రజలు అంటున్నారు. పథకాలు వద్దు, మరి మీరు అదే పథకాలను మళ్ళీ ఎందుకు తీసుకొస్తున్నారు? అంటే చంద్రబాబు గారి దగ్గర పథకాలు ఇచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి పరిచే శక్తి ఉంది. ఎందుకంటే ఆయన సంపద సృష్టించడం తెలుసు. నేను 1995లో ఎమ్మెల్యే అండి. ఆ సంవత్సరం 7,222 కోట్లు మాత్రమే ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రం బడ్జెట్. 7,000 కోట్లు అంటే మీరు నమ్ముతారా? ఇవాళ 2 రాష్ట్రాలకు 6 లక్షల కోట్లు ఉంది. ఆయన ముఖ్యమంత్రి దిగే నాటిగా 7,000 కోట్లు 95,000 కోట్లు అయింది. అంటే ఎంత ఎన్ని రెట్లు డెవలప్ చేశాడు. అంటే 2014 ఏముంది, మనకి కట్టుబాట్లు కూడా లేవు కదా మనకి ఉండటానికి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి పరిపాలన చేస్తున్న భవనాలన్నీ చంద్రబాబు గారు కట్టినాయి. అతను సిగ్గు శరం ఉంటే ఆ భవనాల్లో కూర్చోవాడు, రోడ్డు మీద కూర్చోవాలి. ఆయన సెక్రటరియట్, అదే సెక్రటరియట్, ఆయన సచివాలయం కాదు, అసెంబ్లీ హాల్, సేమ్ అసెంబ్లీ హాల్లో అసెంబ్లీ సమావేశాలు అయిపోయాయి. పోలీస్ ఆయన చంద్రబాబు గారు కట్టిన పోలీస్ బిల్డింగ్లోనే ఆయన ఉన్నాడు. గవర్నర్ గారు అదే బిల్డింగ్లో ఉన్నారు. హైకోర్టు కట్టిన కూడా చంద్రబాబు గారు తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయకత్వంలో. అందువలన ఆయన ఒక్క బాత్రూమ్ కూడా కట్టలేకపోయాడు. ఈ 5 సంవత్సరాలు ఒక బాత్రూమ్ అన్నా కట్టాడు, ఎక్కడన్నా ఒక బాత్రూమ్ కూడా కట్టలేకపోయాడు. అందువలన అటు సంక్షేమాన్ని, అప్పుడు సంక్షేమం కూడా బోర్డు ఇచ్చారు. ఆయన ఉచిత అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేశారు, మళ్ళీ చంద్రన్న బీమా ఏర్పాటు చేశారు, అనేకమైన కుటుంబం ఇన్నోవా కార్లు ఇచ్చారు, ఎస్సీ దళితులకి, కొన్ని బోర్డు వ్యాపార సంస్థలకి వాళ్ళు అవకాశం ఇచ్చారు. ఆ విధంగా సంక్షేమాన్ని దీన్ని సమదృష్టితో తీసుకెళ్ళగలిగిన ఏకైక సమర్థవంతుడైన నాయకుడు చంద్రబాబు. మీ ప్రత్యర్థి దేవినేని అవినాష్, ఆయన చాలా డిఫరెంట్ అని ఆయన చెప్పడం ఆయన చాలా డిఫరెంట్. ఆయన మనకు కనిపించే వ్యక్తి గద్దె రామ్మోహన్ రావు గారు, లోపల ఇంకోటి ఉంటుంది, చాలా డిఫరెంట్ పర్సనాలిటీ. మీకు ఇంకా అర్థం కాలేదు. ఆయన మామూలుగా అంతరంగం నుంచి ఆయన ఒక ప్రణాళికలు వేయగలుగుతారు. ఆయన ఏమన్నాడో నాకు తెలీదు, నేనైతే వినలేదు. ఆయన ఇప్పుడు ఏమన్నాడు,
మరి ఆయన ఈ పార్టీలో ఉన్నప్పుడు ఏమన్నాడు, మీరు నా దగ్గర ఉన్న క్యాసెట్లు కావాలి మీకు పంపిస్తా చూసుకోండి, ఆయన అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్ నేను అన్నాడు. ఏదన్నా ఈ తూర్పు నియోజకవర్గంలో అభివృద్ధి జరగాలంటే రామ్మోహన్ గారి వల్లే సాధ్యం అవుద్ది అన్నాడు. ఆ కృష్ణా నది కరకట్టని రక్షణ గోడని రామ్మోహన్ గారు బ్రహ్మాండంగా నిర్మింపజేశారు. చంద్రబాబు దగ్గర నిధులు తీసుకున్నాడు. ఇవాళ అసలు ఆ కట్టను జగన్మోహన్ రెడ్డి చేశాడని చెబుతున్నాడు. సరే, అది జగన్మోహన్ రెడ్డి గారు గాలి వచ్చిన తర్వాత ఆ గాలి చెడు గాలి ఆవహించి ఉంటది. దెయ్యం పడితే ఎట్ట మాడతారు, చెడు గాలి అంటారు, చెడు గాలి పట్టింది అందుకే దెయ్యం లేక మాడుతున్నాడు. అట్టగా మాట్లాడుతున్నారు. దెయ్యాలు వైదాలు వచ్చినాడు వదిలేస్తూ ఉన్నారు. చేసుకొని వాళ్ళ కర్మ ఆడదు. సార్, మీరు ఒకరు మిమ్మల్ని దూషించిన మీరు దానికి చర్యకి ప్రతిచర్య ఒకటి ఉంటుంది, అది మీరు చేయకపోవడం వల్ల కారణం ఏంటి? అంటే భయమా లేకపోతే ఎందుకు అనుకోండి? ఎందుకు నేను చెప్పే మాటలే వాళ్ళకి అది ఆయుధాలు. వాళ్ళకి బాంబుల కంటే ఇవన్నీ ఆయుధాలు అవుతాయి వాళ్ళకి. గాంధీ గారు పుట్టాడేంటి అందరిని వెళ్ళి కొట్టలేదు కదా, సంపాదించాడు కదా భారతదేశ స్వాతంత్రం. అంతకుముందు మరి అమరవీరులు చాలా మంది పాపం ప్రాణాలు కోల్పోయారు. మల్లు సీతారామరాజు గారు సహా భగత్ సింగ్ అందరూ కోల్పోయారు. కానీ ఇండిపెండెన్స్ సాధించలేకపోయారు కదా. అట్లా కోల్పోతా ఉంటే ఎన్ని రోజులు వాళ్ళు కోల్పోతూ ఉంటారు. వాళ్ళ గురించి మన పుస్తకాలు, పాఠాలు, నాటికలు చదువుకుంటూ ఉంటాం. కానీ మనకు కావలసింది సాధించిన వ్యక్తి, అతని విధానాలు ఏంటి? అహింసా విధానమే ఆయుధం కదా. సో అలాంటి మహాత్ముని ఆదర్శం తీసుకోవాలి. మీరు అదే మార్గంలో నడుస్తున్నారా? నేను ఆయన మార్గంలో నడిచేంత గొప్ప వ్యక్తిని కాదు, కానీ బట్ ఎదుటివాడిని వాడు తిడితేనే అనుకుంటే అది కరెక్ట్ కాదు. వాళ్ళు తిట్టే విధానమే వాళ్ళ చులకన పరుస్తుంది. అలాంటి అవకాశం ప్రజలకి మనం ఇస్తా ఉన్నాం. ప్రజలు ఏదైనా అడిగితే నాకు తోచిన సమాధానం నేను చెబుతా ఉన్నాను. అది వాళ్ళకి గుండెల్లో గుచ్చుకుంటూ ఉంటారు. సార్, మీరు స్వచ్ఛందంగానే రాజకీయాల్లోకి ఎన్నికలకి వెళ్తారా, లేదంటే ఏమన్నా ప్రణాళికలు ఏమైనా ఉన్నాయా? స్వచ్ఛందంగానే వెళ్తారా రాజకీయ ప్రచారానికి? ఎన్నికల 4-5 సంవత్సరాలు ప్రజలకు చేసే సర్వీసు అడిగి ఓటు తెచ్చుకుంటాం. అంతకంటే ప్రణాళిక నేను చేసి ప్రణాళిక కనపడుతుంది. 5 సంవత్సరాలు ఎవరు ఏ రాజకీయ నాయకుడు చేసి మీరు పనులు చేసి పెడితేనే ఓటర్ మీకు ఓటేస్తారా? పనులే కాదండి, వాళ్ళ అవసరాలను కూడా తీరుస్తున్నాం కదా. వాళ్ళ ఉపాధి కోసం బోళ్ళను సాయం చేస్తున్నాం. వాళ్ళ పిల్లల చదువులకు ఇబ్బంది చేసి పెడుతున్నాం. వాళ్ళ కుటుంబంలో ఎవరైనా ఆరోగ్యం బాగోకపోతే చేయగలిగి చేసి పెడతా ఉన్నాం. అందువలన మన సర్వీస్ వాళ్ళ బాధల్లో ఆనందంలో పాలు పంచుకుంటున్నాం. అది దాని ద్వారా నేను వాళ్ళ సొంత మనిషి అనే భావన కలిగి ఉండొచ్చు. అందువల్ల నాకు ఇన్ని విజయాలు ఇచ్చినా, నన్ను ఇండిపెండెంట్ గెలిపించిన, సునామీ దాంట్లో నన్ను గెలిపించిన, ఒక పార్లమెంట్ సభ్యుడికి ఒక పెద్ద ఉద్దండుడైన పర్వతనేని ఉపేంద్ర గారు లాంటి వ్యక్తి మీద గెలిచిన, ఇవన్నీ కూడా అలాంటి సర్వీసే నాకు ఉపయోగపడింది అనుకుంటాను. మంచి సర్వీస్ ఇచ్చారని మీరు అనుకుంటున్నారు? నాకు తోచిన విధంగా వాళ్ళకి ఉపయోగపడే విధంగా సర్వీస్, మంచి సర్వీస్ ఇచ్చాను నేను అనుకోవట్లేదు. నేను అనుకున్నది చేశాను, అది వాళ్ళకి ఉపయోగపడితే నమ్ముతున్నాను. సార్, ఇంత బాగా మాట్లాడి బాగా ప్రజల్లోకి వెళ్ళే మాస్ లీడర్స్కి కొంతమందికి కొన్నిసార్లు ఓటమి తప్పదు. అసలు వాళ్ళు భయపడుతూ ఉంటారు. మీరు ఎంత కూల్గా ఉండడానికి గల కారణం ఏంటి? ప్రశాంతంగా కూల్గా ఇంకో 4 రోజులు ఎన్నికలు ఉన్నాయి, అయినా సరే మీరు ఎంత ప్రశాంతంగా ఉండడానికి కారణం ఏంటి? కూల్గా ఉండాలనుకుంటున్నాను కాబట్టి కూల్గా ఉంటారు. అంటే మీకు ఏ ఆలోచన లేదా? గెలుస్తానా? ఆలోచనలు ఉన్నాయి, జరిగే కార్యక్రమం జరుగుతూనే ఉంటాయి. ఆలోచన లేకుండా ఎందుకుంటే పొద్దున్న దగ్గర 2:30కి వెళ్ళి నేను 7ంటికి వచ్చాను. మరి ఎంతో మందిని కలిసాను నేను. దగ్గర రోజుకు 1000 మందిని కలుస్తాను. 1000 కుటుంబాలు కలిసినట్టే 1000 మందిని కలిస్తే నేను రోజుకు 1000 మందిని కలుస్తాను. ఏముంది దానికి? వాళ్ళ కుటుంబాలందరూ నేను కలిసినట్టే కదా. అంటే రోజు ప్రక్రియ ఉంటది కాబట్టి మీకు విజయానికి ముందుగా నిలబడతారు అనుకుంటున్నా. నేను ఇప్పుడు దాకా విజయాలు సాధించామని అనుకుంటున్నాను. మరి ఈ 24 ఎన్నికలు ఏ విధంగా ఉండబోతున్నాయి మీ గురించి చెప్పండి. వాళ్ళు పార్టీ గురించి పక్క పెడితే మీ కాన్స్టిట్యున్సీ, అసలు ఈ కాన్స్టిట్యున్సీలో నేను కాదండి, ఎవరు నిలబెట్టినా చంద్రబాబు గారు మ్యాండేట్ ఎవరికి ఇస్తే వాళ్ళు గెలుస్తారండి. ఇక్కడ భారీ మెజార్టీతో గెలుస్తారండి. చంద్రబాబు గారే కాదండి, ఒకవేళ చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అనుకుని పవన్ కళ్యాణ్ గారి పార్టీకి క్యాండిడేట్స్ ఇచ్చినా అంత మెజార్టీతో గెలుస్తారండి. ఈ నియోజకవర్గంలో నేనున్న నియోజకవర్గంలో నేనే అవసరం లేదు. ఎవరు నిలబడినా నా సపోర్ట్ ఏం అవసరం. చంద్రబాబు గారు మ్యాండేట్ ఇవ్వాలి. తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్ గా ఆయన తెలుగుదేశం పార్టీ ఎన్నికల గుర్తు సైకిల్ గుర్తు రావాలి, లేదా పవన్ కళ్యాణ్ గారి గుర్తు గ్లాస్ గుర్తు వచ్చినా పర్వాలేదు. వీళ్ళిద్దరు సపోర్ట్ తో ఎవరు నిలబడ్డా వాళ్ళిద్దరు సపోర్ట్ తో ఇక్కడ విజయం అనేది 50,000 మెజార్టీ చాలా తక్కువ మెజార్టీ వచ్చినట్టు నేను అనుకున్నాను. 50,000 కూడా చాలా తక్కువ.
ఇవాళ అక్కడ ఉన్న అభ్యర్థి పరిస్థితులు బట్టి కానివ్వండి, ఇక్కడ ఉన్న పార్టీ పరిస్థితులు కానివ్వండి, ఈ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి పాలన చూసి కానివ్వండి, ఇక్కడ సృష్టించిన విధ్వంసం కానివ్వండి, మనకు విజయవాడ నగరం రాజధానిని తరలించడానికి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేశాడనే భావన కానివ్వండి, ఇన్ని రకాల భావనలు 100కి 90 మందిని వ్యతిరేక భావమే వచ్చింది తప్ప వాళ్ళు ఇచ్చిన పెన్షన్లు కూడా అతను కాపాడలేని పరిస్థితులు ఇవాళ ఉందనేది నా యొక్క వ్యక్తిగత అవగాహన. మీరు ఏ సర్వేలైనా చేసుకోండి, అలాంటి పరిస్థితి వస్తుంది. అంటే ఆయన ఇచ్చిన పెన్షన్ ఎక్కడ కూడా ఉపయోగపడలేదని మీరు అంటున్నారు. ఆయన ఇచ్చిన పెన్షన్ కాదు, ఆయన ఇచ్చిన సంక్షేమం, దానికంటే కూడా నష్టం ఎక్కువ కనపడింది. వచ్చిన సంక్షేమం కంటే ఇవాళ ఒక తల్లి జీవితం నాకు 10,000 ఇచ్చాడండి, ₹1,00,000 నేను సంవత్సరం ఆదాయం పోయింది, నాకు వచ్చే ఆదాయం తగ్గిపోయింది, ఖర్చులు పెరిగిపోయినాయి, నాకు ఆ విధంగా 1,00,000 నష్టం, మరి ఈయన ఇచ్చిన 10,000 నాకేం ఉపయోగపడుతుంది అంటే వాళ్ళ సమాధానం ఏం చెప్తారు? మరి టీడీపీ పార్టీ కూడా 6 సక్సెస్ అని బాబు గారు తీసుకొస్తున్నారు, 6 సంక్షేమ పథకాలు, మరి వీటి వల్ల ఏం ఉపయోగం ఉందంటారు? అంటే ఆయన ఈ సంక్షేమ పథకాలు పూర్తిగా ఇవ్వలేకపోయాడు. మద్యం నిషేధిస్తాడు 2024 కల్లా. నిషేధిస్తేనే మీ దగ్గర ఓటు ఆడటానికి వస్తానన్నాడు. మరి వాళ్ళు ఓటు ఆడటానికి నిషేధించుకుంటే ఏ విధంగా వెళ్ళాడు? అట్లాగే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మఒడి ఇస్తా అన్నాడు. మరి ఒక్క పిల్లడికి ఇచ్చాడు కదా, ఇస్తానన్న దాంట్లో కూడా 2,000 కట్ చేశాడు కదా. వీటన్నిటిని కూడా చూసి మళ్ళీ ఏదైనా సంపద సృష్టించాడా, కొత్త కంపెనీలు తెచ్చాడా, చదువుకున్న పిల్లలకి ఉద్యోగాలు వచ్చినాయా? అలాంటిది ఏమి లేదు కదా. అలాంటి పరిస్థితుల్లో ప్రజలందరూ కూడా అసంతృప్తిగా ఉన్నారు. నారా చంద్రబాబు నాయుడు గారు సంక్షేమం అభివృద్ధి 2 సమానంగా తీసుకెళ్లే శక్తివంతుడు, 14 సంవత్సరాలు నిరూపించాడు. ఇవాళ డాక్రా పెట్టింది ఎవరు? చంద్రబాబు గారు. వాళ్ళ డాక్రా మహిళలు ఒక్కొక్కళ్ళు 10 లక్షల రూపాయలు లోన్ తీసుకుని వాళ్ళు రీపేమెంట్ కడుతూ ఆ ట్రాన్సాక్షన్ చేస్తున్నారంటే ఇవాళ బ్యాంకుల నిండా మహిళలే కదా. ఎవరా మహిళలు? డాక్రా మహిళలే కదా అక్కడ ఉంది. అలాంటి పరిస్థితి వాళ్ళు ఉందంటే అది చంద్రబాబు గారి యొక్క శక్తి. ఈయన చెప్పుకోవడానికి ఏముంది? అప్పులు చేసి ₹4 ఇచ్చి మళ్ళీ ప్రజలను అప్పుల పాలు చేసింది తప్పితే ఏముంది? ప్రజలకి ఇవాళ కరెంటు బిల్లు ఎన్నిసార్లు పెరుగుతోంది. ఇవాళ విజయవాడలో కరెంటు ఉండట్లేదు, అప్పుడప్పుడు అరగంట పోతోంది. అప్రకటిత పవర్ కట్ లేక కరెంటు నిర్వీర్యం అయిపోయింది. సో ఆ విధంగా మీరు ఏ కార్యక్రమం చూసినా అతను ఫెయిల్యూర్లోనే ఉన్నాడు తప్ప ఎవరికి సంతృప్తికరం లేదు. చాలా మంది పిల్లలు చదువులు మధ్యలో ఆపుకుని అతను చేసిన స్కీములు రీఎంబర్స్మెంట్ సరిగ్గా చేయకపోవడం వల్ల మధ్యలో చదువులు సగం ఆపుకుని ఇవాళ ఏడ్చే పరిస్థితిలో పిల్లలు ఉన్నారు. ఆ విధంగా అతను ఏ కార్యక్రమం కూడా సక్సెస్ కాలేదు. ఏదో ఇప్పుడు ఏమన్నాడు, ₹1 వచ్చింది అనుకునే ఆనందం లోపే ఈ రూపాయలు వాళ్ళు పడే కష్టం 8 సార్లు కరెంటు బిల్లు పెరగటం, ₹60 ఉండే నూనె ₹180 అయిపోవటం, మరి రోజుకి కూడా అన్ని వస్తువులు ప్రీమియం అయిపోవటం, ఏది అందుబాటులో లేకపోవటం. వాళ్ళకి అన్నిటికంటే ముఖ్యంగా వాళ్ళకి నెలకి రోజుకి ₹1,000 సంపాదించుకునే స్థితి నుంచి ఈ రోజున వారానికి ₹1,000 సంపాదించే స్థితికి వాళ్ళు తీసుకొచ్చాడు. రోజుకి ₹1,000 అవలీలుగా సంపాదించేవాడు. రోజువారీ కూలికి వెళ్ళే వ్యక్తి కష్టపడితే రోజుకి ₹1,000 ఏమాత్రం రూపాయి తగ్గకుండా ఇంకా అవసరమైతే వాళ్ళకి ఇంకా ఎక్కువ కష్టపడి ఇంకో గంట 2 కష్టపడితే 1,500 2,000. అలాంటి పరిస్థితి వాళ్ళ వారానికి కూడా ₹1,000 రాని పరిస్థితి వాళ్ళు ఏర్పడిందంటే వాళ్ళకి బాధ. ఈ ₹10,000 ఎన్ని రోజులు వస్తుంది అది? సార్ చివరిగా చెప్పండి, మీరు ఎన్ని సీట్ల గెలుపు? వైనాడు 175 అంటున్నారు, మీకు ఎన్ని సీట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి? ఖచ్చితంగా 160 సీట్లని మా నాయకుడు అనౌన్స్ చేశారు. దానికి 1 కూడా తగ్గకుండా వస్తాయి. చెప్పినట్టుగా 160 1 కూడా తగ్గదు. ఇంకా పెరిగితే పెరగవచ్చు తప్ప ఇక తగ్గదు. అంటే గవర్నమెంట్ ఫామ్ చేస్తారని డిసైడ్ అయిపోయారు. 160 సీట్లు గవర్నమెంట్ ఫామ్ అంటే గెలుస్తారు, పూర్తి స్థాయి గెలుస్తారు. ఖచ్చితంగా 160 సీట్లు పైన వచ్చి గెలుస్తాం. ఓకే సార్. సార్ చివరికి చిన్న ర్యాపిడ్ ఫైర్, ఒక 3 పార్టీల పేరు చెప్తాను, 3 మనుషుల పేర్లు అడుగుతాను, వాళ్ళ మీద మీకు ఉన్న అభిప్రాయం చెప్పండి. మీ పార్టీ నుంచి మొదలు పెడదాం. టీడీపీ పార్టీ. చంద్రబాబు గారు అంటే గొప్ప వ్యక్తి, ప్రపంచ మేధావండి ఆయన. అనేక మంది నిరూపించబడి వాళ్ళ హైదరాబాద్ నగరం ఆ విధంగా అభివృద్ధి చెందండి చంద్రబాబు గారు. వైఎస్ఆర్సీపీ పార్టీ. వైఎస్ఆర్సీపీ పార్టీలో అందరూ ఇక రాక్షస మనస్తత్వంతో నాయకుడు ఉన్నాడు. అదే మనస్తత్వం అందరిలో జ్వరపడింది. ఆ దెయ్యపు గాలి వేస్తూ ఉంది, అందరూ దెయ్యాలు పట్టినట్టుగా ప్రవర్తిస్తూ ఉంది. జనసేన పవన్ కళ్యాణ్ గారు ఆవేశపరుడు, ప్రజలే మంచి కోరుకునే వ్యక్తి. ఖచ్చితంగా ఆయన ఈ రోజున ఎంతో ఉందాగా మా అందరిలో కూడా మా గుండెల్లో ఆయన ఉన్నట్టుగా ఆయన జైల్లో పలకరించి అది తట్టుకోలేక బయటకు వచ్చి కలిసి పోటీ చేద్దాం అని చెప్పే దాంట్లో కానీ, లేదా ఇలాంటి రాక్షసుడైన వ్యక్తిని మనం ఓడించడానికి ఒక్క ఓటు కూడా ప్రతిపక్ష పార్టీలు ఓటు చేయకుండా ఉండటానికి ఖచ్చితంగా మేము ప్రయత్నాలు చేస్తామని అన్నమాట. కానీ ఏదైనా కూడా తన ప్రతి మాటలోనూ
ఒక మంచి సంకల్పం కనపడుతుంది. దానికి తోడు ఆయన సొంత డబ్బులు రైతులు ఇవాళ రైతు వ్యవస్థను ఆదుకోవడానికి కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేశాడు సార్. దానికి హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చాను పవన్ కళ్యాణ్ గారు. ఎన్టీ రామారావు గారు ఎన్టీ రామారావు మాకు దేవుడు అండి. ఆయన ఆరాధ్య దైవం. తెలుగుదేశం పార్టీ వాళ్ళ పుట్టినరోజు మరి ఆ మహానుభావుడు వాళ్ళు అనౌన్స్ చేసిన తెలుగుదేశం పార్టీ భారతదేశానికే ఆదర్శప్రాయమైంది. ఇవాళ ఆయన పెట్టిన పెన్షన్ స్కీమ్ ఇవాళ భారతదేశం మొత్తం పెడతా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా దాన్ని మొదలుపెట్టింది. అదేవిధంగా ఆయన ఇచ్చిన బియ్యం పథకం అది అంతకుముందు ఏ రాష్ట్రంలో లేదు. ఇవాళ భారతదేశం అంతా కూడా ఉచితంగా బియ్యం ఇచ్చే స్థితికి వచ్చిందంటే రామారావు పెట్టిన సంక్షేమ కార్యక్రమం. అందువలన తెలుగుదేశం పార్టీ పుట్టి ఈ దేశానికి సంక్షేమం గురించి పాఠాలు చెప్పింది. అందువల్ల తెలుగుదేశం పార్టీ స్థాపించిన మహానుభావుడు. ఆయన లాంటి వ్యక్తి రాజకీయ పార్టీ పెట్టబట్టి మాలాంటి వాళ్ళకి రాజకీయాల్లో ఒక రావచ్చు అనే ఆలోచన కలిగింది. ఆయన మీద ఉన్న సినీ అభిమానంతో ఆయన మా అభిమాన వ్యక్తి, మనం పూజించుకునే వ్యక్తి రాజకీయాల్లో ఉన్నప్పుడు వారి దగ్గర ఒక చిన్న ఇదైనా చేయొచ్చు కదా, సర్వీస్ చేయొచ్చు కదా అని వచ్చాం. ఇవాళ మేము కూడా ఒక పార్లమెంట్ సభ్యులుగా అనేక పర్యాలు శాసనసభ్యుడు కావటం ఇదంతా కూడా ఆయన పెట్టిన భిక్ష అని నేను అనుకుంటాను. రాజశేఖర రెడ్డి గారు కొన్ని విషయాల్లో ఆయన కరప్టెడ్, కానీ కొన్ని విషయాల్లో ప్రజల్లో కింద నుంచి ప్రజల్ని పరిశీలించిన వ్యక్తి. కొందరికి నమ్ముకున్నాడు, సేవ చేశాడు అది. కానీ ఆయన కరప్షన్ మాత్రం విపరీతంగా ఈ రాష్ట్రంలో చేశాడు. ఫ్రాక్షన్ మెంటాలిటీ. కానీ ప్రజలకి చేరువయ్యాడు. కొన్ని కార్యక్రమాలు ఆరోగ్యశ్రీ ఆయన పెట్టిన కార్యక్రమం ఇవాళ అందరూ కూడా కొనసాగిస్తూ ఉన్నారు. ఫీజు రియంబర్స్మెంట్ ఆయన పెట్టిన కార్యక్రమం అందరూ కొనసాగిస్తూ ఉన్నారు. అందువల్ల ఆ రెండు కార్యక్రమాలు పెట్టినందుకైనా ఆయన ఎంత తప్పులు చేసినా, ఎన్ని కోట్లు రాష్ట్ర ధనం దోసేసినా, కొడుకు దోసేస్తుంటే ఏమనకుండా ఆగి ఈ రాష్ట్రాన్ని నష్టపరిచిన ఆ రెండు కార్యక్రమాల ద్వారా పేదలకు చేరువయ్యాడైనా. మొన్న జగన్మోహన్ రెడ్డి గారు గెలవటానికి కూడా రాజశేఖర రెడ్డి గారి మీద ప్రజలకు ఉన్న అభిప్రాయం ద్వారానే కొన్ని ఓట్లు వచ్చాయి. ఇవాళ రాజశేఖర రెడ్డి గారిని దృష్టిలోకి తీసుకోవట్లే వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి గారినే దృష్టిలోకి తీసుకుంటా ఉన్నారు. ఇతని పరిపాలన మాకు నచ్చలేదు, ఇతను తోలేయాలి అనే భావంతో వాళ్ళు ప్రజలు ఉన్నారు. నరేంద్ర మోడీ గారు ఆయన ప్రైమ్ మినిస్టర్ అవుతున్నాడు అన్నప్పుడు నేను కూడా చాలా ఆనందపడ్డాను. ఒక మూడు పర్యాలు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి, చాలా ఆనందపడ్డాను. భారతీయ జనతా పార్టీ ఆ రోజు వాజ్పేయి గారు, అద్వానీ గారు ప్రైమ్ మినిస్టర్, హోమ్ మినిస్టర్ ఉన్నప్పుడు పార్లమెంట్ సభ్యుడిగా నేను ఉన్నాను. అనేకమైన డెవలప్మెంట్ యాక్టివిటీలు ఆ గవర్నమెంట్లో వాళ్ళు స్పందించిన తీరుకి, అనేక మంది స్పందించిన తీరుకి, మనకు కావాల్సిన అవసరాలకి చాలా నిధులు వచ్చే దాంట్లో కానివ్వండి, డెవలప్ చేసే దాంట్లో వాళ్ళు సహకరించారు. భారతీయ జనతా పార్టీ మీద నాకు ప్రేమ ఉంది. ఏదేమైనా కూడా ప్రజలు ఆయన్ని అంగీకరించారు. రేపు కూడా ఆయనే ప్రధానమంత్రి అవుతాడనే సూచనలు కనపడుతున్నాయి కాబట్టి దాన్ని నేను కామెంట్ చేయదలుచుకోలేదు. థ్యాంక్ యూ సార్.